పరిస్థితులు మిమ్మల్ని నలగొడుతున్నాయా? జీవితంలో అంతా నష్టమే మిగిలింది అని ఏడుస్తూ ఉన్నారా? అయితే ఈ ఒక్క మాట వినండి. ఒక అందమైన చేమంతి పువ్వును కానీ, గులాబీ రేఖను కానీ, మల్లె పువ్వును కానీ మనం చేతితో బాగా వేసి నలిపేశారనుకోండి, ఆ పువ్వు నలిగిపోతుంది. కానీ అది అంతకుముందు ఎంత సువాసననిచ్చేదో నలిపిన తర్వాత అంతకంటే ఎక్కువ సువాసననిస్తుంది. అది ఎంత ఎక్కువగా నల్లగొట్టబడితే అది అంత మధురమైన సువాసనను ఆ రూమ్ అంతా వ్యాపింపచేస్తుంది. ఈరోజు మీ జీవితంలో వస్తున్న సమస్యలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కృంగుదల ఇవన్నీ మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. ఆ శ్రమలలో మీరు కృంగిపోకుండా, ఆ శ్రమలలో సహితం నిరుత్సాహపడకుండా దేవుని వైపు చూస్తూ, దేవా నువ్వు ఈ సమస్యల్లో కూడా నమ్మదగిన దేవుడవయ్యా అని మీరు ఎప్పుడైతే స్తుతించగలుగుతారో ఆ సమస్య ఒక సువాసన సాక్ష్యంగా అది మారుతుంది. ఆ సమస్యలో సైతం మీరు స్తుతించగలిగినట్లయితే ఆ స్తుతి దేవుని సన్నిధిని ఆకర్షించే ఒక మధురమైన సువాసనగా మారుతుంది. అందుకే బైబిల్ దానిని స్తుతియాగం అంటుంది. మీరు స్తుతియాగము చేసినట్లయితే మిమ్మల్ని నలిపిన ఆ సమస్యల ముందే దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా హెచ్చిస్తారు. కాబట్టి నలిగినప్పుడే మీలోని విశ్వాసపు సువాసన బయటికి వస్తుంది. ధైర్యంగా దేవుని స్తుతించండి.